హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసుల అలసందలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 4 to 6 అవర్స్ అనేది సరిపోతుంది. నేనైతే ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇలా నానిపోయిన గింజలను మనం మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో. ఇలా కొద్దిగా మనం నానబెట్టుకున్న గింజలన్నీ మిక్సర్ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఈ అలసంద వడల్లోకి ఉల్లాకైతే చాలా బాగుంటుందండి. అందుకే నేను ఒక 5 నుంచి 6 ఉల్లాకులను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. చూడండి ఎంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఉల్లాకుతో పాటు ఒక కొత్తిమీర కట్టను కూడా తీసుకున్నానండి. తీసుకొని ఇది కూడా సన్నగా తరుముకొని పక్కకు పెట్టుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమంలోకి తగినంత సాల్ట్, ఒక 2 చెంచాల కారం, కొద్దిగా గరం మసాలా, 1 చెంచా జీలకర్ర వేసుకున్నానండి నేను. సో ఇందులోనే మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లాకు వేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ అలాగే మనం ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆ కొత్తిమీర కూడా మొత్తం వేసుకోవాలండి. ఒకవేళ మీ ఇంట్లో పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. మేమైతే ఈ అలసందలను బబ్బర్లు అంటామండి. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం అలసందల్ని ముందే నానబెట్టుకొని పెట్టుకుంటాం కదా, అదే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కినాక మనం ఒక్కొక్కటిగా ఒత్తుకొని పెట్టుకుంటున్న గారెలను తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఈ గారెలను ఒత్తుకోవడం చాలా సింపుల్ అండి. చిన్న ముద్దల్లాగా తీసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ తీసుకున్న మిశ్రమాన్ని మనము ఆ కవర్ మీద పెట్టి స్ప్రెడ్ చేసుకోవడమేనండి. చేసినాక దాన్ని తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే, అంతే. చూడండి ఆయిల్ ఎలా బాగా కాలిందో, ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. ఇలా ఒక్కొక్కటిగా వడలను ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడే మంచిగా లోపల దాకా కుక్ అవుతుందండి. చూసారండి ఎలా కాలిపోయాయో. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలండి. ఇలా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని టిష్యూ పేపర్ పెట్టుకున్న బౌల్లో తీసుకోవాలండి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా వడలని ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, లోపల దాకా కుక్ అయింది, సాఫ్ట్గా ఉన్నాయండి. ఈ గారెల్ని మేమైతే ఉత్తగానే తినేస్తామండి. ఏం చట్నీ కానీ టమాటా కెచప్ కానీ మేమేం యూజ్ చేయము. ఒకవేళ మీరు తినాలి అనుకుంటే టమాటా కెచప్తో తినేయచ్చండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై